చైర్మన్ గారు స్టేట్ పంచోళ్లకు మంచి వాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి పచ్చమైన తెలుగువాణ్ణి పచ్చలేని మనసు వాణ్ణి ఉన్నాయి సార్ అందరినీ సొంతవాణ్ణి తప్పంటే తప్పురా ఉప్పంటే ఉప్పురా తప్పంటే తప్పురా చెప్పినటువంటి దానికి జరిగేటువంటి దానికి పూర్తి స్థాయిలో పారదర్శకంగా చెప్పిందే చేస్తూ ఉన్నారు. అందరి ఖాతాలలో మీ 1211 మంది ఎవరైతే 1200 ఇతని ఖాతాలో కూడా డబ్బులు పడ్డాయి. నెక్స్ట్ ఎవరు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకు సేవలు అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 పైచిలుకు మందికి 436 కోట్ల రూపాయల యొక్క డబ్బుని ఒక్కొక్కరి ఖాతాలో 15,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో 1,211 మందికి 1,81,00,000 పైచిలుకుడి వారి ఖాతాలలో జమ చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ఉంది. ఏదైతే స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఆటో యొక్క యజమానులకు కానీ డ్రైవర్లకు కానీ నష్టం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ద్వారా వారి ఖాతాలో వేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకొని పోతుంది. తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే దీపం పథకం 2 కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మిగతా కార్యక్రమాలన్నిటినీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఈరోజు ముందుకు పోతుంది. ఇక్కడే మా యొక్క ఆటో యజమానులు అలాగే మా డ్రైవర్ సోదరులు సోదరీమణులతో ఇప్పుడు కార్యక్రమంలో వారు కూడా మాట్లాడుతూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కంటి తుడుపు చర్య కాదు, నిజమైన కార్యక్రమం. గత ప్రభుత్వాల మలే మేము బటన్ నొక్కాం డబ్బు తర్వాత పడుతుందని చెప్పేది కాదు. ఇక్కడే మా వాళ్ళందరూ మాకు డబ్బు పడిందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది చేతల ప్రభుత్వం అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మా గిద్దలూరు నియోజకవర్గం తరపున ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరపున కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను.